10 వచనాల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలను ఈ దినాన్ని కీర్తనలో ఉన్న కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. మరి దేవుని మహాకృపను బట్టి ఈ కీర్తనలో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ కీర్తన భక్తుడైనటువంటి దావీదు గారు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తన కూర్చి మనం ఆలోచన చేయగలిగితే పశ్చాత్తాప కీర్తనలో ఒకటిది. అంటే పశ్చాత్తాపముతో రాసినటువంటి కీర్తన. పశ్చాత్తాపం అనేది ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని గమనించగలిగితే, మనం ఎప్పుడన్నా ఏదైనా ఒక పాపం చేసినప్పుడు, అది పాపమని మనం గ్రహించినప్పుడు, అప్పుడు మనకి పశ్చాత్తాపం అనేటటువంటిది మనకి కలుగుతుంది. అంటే మనం ఏదైనా ఉదాహరణకి, అంటే పాపం అంటే ఏదో అవసరం లేదు, ఎవరో ఇంటికాడ ఒక గ్లాసు మనం తీసాం, ఆ గ్లాసును వారు చూడకుండా మనం తీసాం, వాళ్ళకి మనం చెప్పలేదు అనుకోని, అది మన ఇంటి దగ్గరే దాచుకున్నాం. ఇప్పుడు అలా తీసుకోవడం పాపమా కాదా? పాపమే కదా. ఎప్పుడైనా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు, ఆ గ్లాసు వాళ్ళ ఇంటి దగ్గర నేను తీశాను, అది నేను చేసింది పాపమని మన మనసుకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మళ్ళీ ఏం కలుగుతుంది? పశ్చాత్తాపం కలుగుతుంది. అలాగే ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు కూడా పాపం చేశాడట. పాపం చేసిన తరువాత తన పాపాన్ని బట్టి దేవుడికి వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే, మొదటి వచనంలో మనకు కనబడతారు. పాపం చేశాడు దావీదు. పాపం చేసిన తర్వాత దావీదు మీదకి దేవునికి ఏమొచ్చిందంటే, మొదటి వచనంలో, యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. అంటే దావీదు ఎప్పుడైతే పాపం చేశాడో దావీదుకి ఏమొచ్చిందట? దేవునికి ఏమొచ్చిందట? దావీదు మీద కోపం. దావీదు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు దావీదుకి మీద దేవునికి వచ్చింది ఏంటంటే, మొట్టమొదట కోపం వచ్చింది. తర్వాత రెండోది ఏంటంటే, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. అంటే దేవునికి దావీదు చేసిన పాపమును బట్టి రెండోది ఏమొస్తుందంటే, దావీదు మీదకి శిక్ష వస్తాం. అందుకనే ఏదైనా వనంలో ఆదాము అవ్వలు దేవుడు మాట విన్న సందర్భంలో దేవుడు ఏం చేశాడంటే, ఆ తోటలో నుండి వాళ్ళని బయటికి పంపించాడు. అంటే ఎంత కోపం వచ్చింది అన్న విషయాన్ని గమనించాలి. ఆ చుట్టూ కూడా అన్నిటికీ కూడా అందులో వారు ప్రవేశించకుండా ఖడ్గజ్వాలని దేవుడు అక్కడ కాపుదలగా పెట్టాడు. అంటే మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దావీదు చేసినటువంటి పాపమును బట్టి దేవునికి దావీదు మీద ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. దావీదు మీదకి శిక్ష కూడా వస్తావు. అటువంటి పరిస్థితుల్లో ఆ శిక్షను గురించి దావీదు, ఆ శిక్ష ఎప్పుడైతే తన మీదకి వచ్చిందో అప్పుడు దావీదుకి కలిగింది ఏంటంటే, అప్పుడు పశ్చాత్తాపడతా ఉన్నాడు. దేవుని శిక్ష వచ్చింది. అప్పుడు దావీదు ఏం చేస్తా ఉన్నాడంటే, పశ్చాత్తాపముతో ఈ కీర్తనను దావీదు రాశాడు. అయితే దేవుని శిక్ష వచ్చింది. దేవుని శిక్ష ఏం తీసుకొచ్చింది దావీదు మీదకంటే, అనేకమైనటువంటి శ్రమలు తీసుకొచ్చి పెట్టింది. దేవుని శిక్ష భక్తుడైన దావీదు మీదకి ఏం తీసుకొచ్చి పెట్టిందంటే, ఈ కీర్తనలో అనేకమైన శ్రమలు దావీదుకి కలిగాయి. ఇందులో ఎన్ని శ్రమలు ఉన్నాయంటే, తనకి 7 శ్రమలు మనకు కనపడుతున్నాయి ఈ కీర్తనలో. తను చేసిన పాపానికి దేవుడు కోపం వల్ల దావీదు మీదకి 7 రకాలైనటువంటి
ఆ శ్రమలు దావీదుని చుట్టుముట్టే, లేకపోతే 7 రకాలైనటువంటి శ్రమలు దావీదు మీదకి వచ్చాయి. ఏంటి అంటే ఇక్కడ దావీదుకి కలిగిన శ్రమలు గురించి మనం ఆలోచిద్దాం. ఒకటి మనం గమనించాలి, తను చేసిన పాపానికి దావీదు మీదకి దేవునికి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. కోపం తర్వాత ఏమొచ్చిందంటే శిక్ష వచ్చింది. ఆ శిక్ష ద్వారా దావీదు జీవితానికి కలిగింది ఏంటంటే శ్రమలు అనేటటువంటివి ప్రారంభించాయి. శ్రమలు ప్రారంభించి అందుకని దావీదు ఒక కీర్తనలో అంటాడు ఏంటంటే 86వ కీర్తనలో 2వ వచనంలో భక్తుడైన దావీదు ఒక మాట అంటాడు. 86వ కీర్తన 2వ వచనంలో, నేను నీ భక్తుడని చాలిని ఆగండి ఏటట నేను నీ భక్తుడిని, నేను నీ భక్తుడిని చెప్పగలిగాడంటే అది సామాన్యమైన సంగతి అండి. దేవుడితోనూ దేవునితో ఏమన్నాడు, అయ్యా నేను నీకు భక్తుడిని అంటే అంత ధైర్యంగా ఇప్పుడు మనం ఎవరమన్నా నేను నీ భక్తుడిని ప్రభు అని మనం చెప్పగలమా? ఎందుకని మనలో చాలా లోపాలు ఉన్నాయి. నేను నీ భక్తుడిని ప్రభు అని మనం చెప్పడానికి ఆ ధైర్యం మనకి లేదు. ఎందుకో తెలిస్తే చాలా లోపాలు ఉన్నాయి. మనల్ని ఎవరు అక్కర్లేదు, వాక్యాన్ని పెట్టుకునే మన జీవితాన్ని మనం ట్రాలీ వేసుకోవాలి. ఇరుగు పొరుగు వారిని ట్రాలీ పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. ఈ లోకంలో ఉన్న మనుషుల్ని మనం ఏం పెట్టుకోకూడదు చూడండి, బేరీ చేసుకోకూడదు. దేనికి బేరీ చేసుకోవాలి? మనం దేవుని వాక్యానికి మన జీవితానికే బేరీ వేసుకోవాలి. ఎప్పుడన్నా సరే వాళ్ళు దేవుడికి మందిరానికి వెళ్తున్నారు కదా, వాళ్ళు అలాగున్నారు, వీళ్ళు దేవుడి మందిరానికి వెళ్తున్నారు కదా, వీళ్ళు ఎలాగున్నారు, అది బేరీ చేసుకోకూడదు. మనం ఎప్పుడు కూడా దేన్ని బేరీ చేసుకోవాలి తెలుసా? వాక్యాన్ని మనల్ని బేరీ చేసుకోవాలి. ఎప్పుడన్నా సరే వాక్యానికి మనమే బేరీ చేసుకుని ఆ రెండిటికే చూసుకోవాలి. వాక్యానికి తగినట్టుగా మనం ఉన్నామా? ఉంటే నీవు నేను కూడా ఎవరని చెప్ప తెలుసా? భక్తులు. వాక్యానికి తగినట్టుగా మనం లేవనుకోండి, నీవు భక్తుడు కాదు, నేను కూడా భక్తుడిని కాదు. వాక్యానికి తగినట్టుగా మనం లేకపోతే నీవు భక్తుడు కాదు, నేను భక్తులం కాదు. దేవుడిని సన్నిధికి వస్తున్నాం, దేవుడిని ఆరాధిస్తున్నాం, దేవుడిని మహింపరుస్తున్నాం అంతే. కానీ భక్తులమైతే మాత్రం మనము కాదు. భక్తులు అని మనం చెప్పుకోవాలంటే వాక్యాన్ని సారముగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే నేను దేవుని భక్తుడిని మనం చెప్పుకునేటటువంటి అర్హత మనకు కలుగుతుంది. గనుక భక్తుడైన దావీదు ఏమంటాడంటే నేను నీ భక్తుడిని అంటున్నాడు. అంటే ఎంత దేవునికి ఇష్టముగా దేవునికి అంగీకారంగా దావీదు జీవిత విధానం ఉన్నది అన్న విషయాన్ని గమనించగలిగితే దావీదు ధైర్యం చేసి అంటాడయ్యా నేను నీకు భక్తుడినయ్యా అంటాడు. అలాంటి భక్తుడు ఏం చేశాడంటే దేవుడికి వ్యతిరేకంగా ఒక పాపం చేశాడు. ఆ పాపం చేసిన తర్వాత అయ్యో వీడు నా భక్తుడు కాదని దేవుడు ఊరుకున్నాడా? వీడు నా భక్తుడు కాదని ఊరుకోలేదు. ఏమొచ్చేసిందంటే వెంటనే దేవుడికి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసిన తర్వాత ఏమొచ్చేసిందంటే శిక్ష వచ్చేసింది. శిక్ష వచ్చిన తర్వాత ఏం ప్రారంభించబడ్డాయి అంటే దావీదుకి శ్రమలు స్టార్ట్ అయినాయి. ఏంటి ఆ శ్రమలు అని మనం గమనించగలిగితే 7 రకాలైనటువంటి శ్రమలు అందులో మనకు కనబడితే 2వ వచనంలో ఒకటి ఏంటంటే యెహోవా నేను కృషించి ఉన్నాను. మొట్టమొదటిది ఏంటో తెలుసా? తన భక్తుడైనటువంటి దావీదు జీవితం తన పరిస్థితి విధానం ఎలా ఉందటంటే తనే చెప్తున్నాడు యెహోవా నేను కృషించి ఉన్నాను అంటా ఉన్నాడు. దావీదు ఏమైపోతున్నాడట? నేను కృషించిపోవచ్చున్నాను. కృషించిపోవడం అంటే ఏంటి ఏమండి? కృషించిపోవడం అంటే చూస్తానే ఏమైపోతాం? క్షీణించిపోతా ఉంటాం. ఏటి ఎంత బాగుండేవాడు ఇలాగైపోయాడేటి? అంత చక్కగా ఉండేటటువంటి వ్యక్తి ఇంతలాగా ఈ నెల రోజుల్లోనే ఎలాగైపోయాడేటి? మొక్క క్షీణించిపోయాడేటి అంటాం మనం. ఈ చెట్టు ఎంత బాగుండేదో అది వారం రోజులకి 10 రోజులకి ఇది ఏమైపోయింది? ఎంతలా క్షీణించిపోయింది ఈ చెట్టు అంటే కృషించిపోవడం అనేటటువంటిది ఏంటంటే ఇక మనం చూస్తుండగానే అది ఏమవుతుందంటే అలాగ అది క్షీణించిపోతుంది. కృషించిపోవడం అంటే ఎందుకు మనం కృషించిపోతాం? మానవులు ఎందుకు కృషించిపోతాం? భక్తుడైనటువంటి దావీదు కృషించిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని శిక్ష తన మీదకి వచ్చింది. శ్రమ స్టార్ట్ అయింది.
ఎందుకు? ఒకటేంటంటే దేవునికి మన మీద కోపం వచ్చినప్పుడు, శిక్ష వచ్చినప్పుడు క్షీణించిపోతాం. రెండోది, మనం ఎప్పుడు కృషించిపోతామంటే మనం అనుకున్నది ఏదన్నా మనం అనుకుంటాం, ఆ అనుకున్నది మన జీవితంలో నెరవేరలేదనుకోండి, మనం ఏమవుతాం చెప్పండి? కృషించిపోతాం. ఏదో నేను చెయ్యాలనుకున్నాను, ఇదిగో ఏదో నేను చెందాలనుకున్నాను, ఏదో నేను సాధించాలని నేను అనుకున్నాను, కానీ అది నా వల్ల సాధ్యము కాలేదు. ఇదిగో నేను నా బిడ్డకి, లేకపోతే నా కుమారుడికి, లేకపోతే నేను ఒక గృహం కట్టాలనుకున్నాను, నా జీవితంలో నేను కట్టలేకపోయాను. ఆ వ్యక్తి ఏమవుతాడు చెప్పండి? నా జీవితంలో నేను గృహాన్ని కట్టలేకపోయాను. లేకపోతే ఇదిగో నాకు అప్పులు విస్తారంగా ఉన్నాయి, అప్పులు నా జీవితంలో తీర్చాలనుకున్నాను, కానీ నేను తీర్చలేకపోతా ఉన్నాను. లేకపోతే నేను ఏదైనా ఒక ఉద్యోగం సంపాదించాలనుకున్నాను, కానీ ఉద్యోగము సంపాదించుకోలేకపోయాను. ఆ మనిషి ఏమవుతుంటాడో, అనుకున్నటువంటి దానిని ఒక మనిషి ఏదన్నా సంపాదించుకోవాలనుకున్నప్పుడు ఆ మనిషి దాన్ని సంపాదించుకోలేనప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడో తెలుసా? కృషించిపోతాడు. లోన్ కృషించిపోతా ఉంటాడు. తను ఏదో చెయ్యాలనుకున్నాడు, తను ఏదో సంపాదించుకోవాలనుకున్నాడు, కానీ తన జీవితంలో అది సాధ్యం అవ్వలేదు. అప్పుడు ఆ మనిషి ఏమవుతాడో తెలుసా? కృషించిపోతా ఉంటాడు. ఆ వ్యక్తి కృషించిపోతా ఉంటాడు, క్షీణించిపోతా ఉన్నట్టుంటాడు. ఇక్కడ భక్తుడైన దావీదు జీవితంలో కూడా అంతటి భక్తి కలిగినటువంటి భక్తుడి జీవితంలో కూడా తన జీవిత విధానం కూడా ఎలా ఉందట? కృషించిపోతా ఉన్నాడట. ఏదో ఒక సమస్య మీద ఈ రోజున ప్రతి మనిషి కూడా ఏమవుతున్నారు చెప్పండి? కృషించిపోతా ఉన్నారు మనుషులు. పైకి మానవులుగా బాగానే ఉంటున్నాం, కానీ మనసులో ఏదో ఒకటి ఉంటుంది ప్రతి మనిషికి కూడా. ఆ యొక్క పరిస్థితిని బట్టి మనం ఏమవుతున్నామంటే దినదినము కూడా మనుషులుగా అయితే పేరుకున్నాం, కానీ లోన కృషించిపోతూనే ఉన్నాము. అయ్యో ఈ జబ్బు నాలో నుండిక తగ్గదు, అయ్యో ఈ యొక్క సమస్య నా నుండి విడిచిపోదు, కృషించిపోతా ఉంటాడు మనిషి. కనుక దావీదు జీవితంలో కూడా కలిగినటువంటి మొట్టమొదటి శ్రమ ఏంటంటే తను చక్కగా ఏమవుతున్నాడంటే కృషించిపోతున్నానయ్యా నేను అంటున్నాడు. అంటే ఎప్పుడు కృషించిపోతామంటే మనం అనుకున్నది మనము సాధించలేనప్పుడు. రెండోది ఏంటంటే చింత మనలో కలిగినప్పుడు. ఏదన్నా విషయంలో మనకి చింత ఏర్పడింది అనుకో, ఆ చింత మనల్ని ఏం చేస్తుంది? చివికి మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? చివికి మనల్ని ఏం చేస్తుంది? చివికి చితికి నడిపిస్తుందని ఏదో అంటారు. అంటే మనం మనసులో చింత అనేటటువంటిది మన జీవితంలో వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఏమవుతామంటే కృషించిపోతూ ఉంటాం. అందుకనే అపోస్తులుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో అక్కడ 4వ వచనం నుండి కింద నుండి ఆయన అంటాడు, మీరు దేనిని గూర్చియు చింతపడొద్దు. ఏ విషయంలో కూడా ఏం చేయకూడదట? మనం చింతపడకూడదట. చింతపడితే మనం ఏమవుతుందో తెలుసా? ఇదిగో కృషించిపోతా ఉంటాం. మనం ఆరోగ్యం కృషించిపోతా ఉంటుంది. మనకున్నటువంటి ఆయుష్కాలం ఏమవుతుందంటే కృషించిపోతుంది. మనకున్నటువంటి ప్రతిదీ కూడా ఏమవుతుందంటే కృషించిపోతా ఉంటుంది చింతపడడం వల్ల. అందుకనే పౌలు గారు ఏమంటాడంటే ఏదైనా అంటామనివ్వండి, కానీ దేనిని గురించి మీరేం పడకూడదు, దేనిని గురించి మీరు చింత పడకుడి. అక్కడ 4వ అధ్యాయము దయతో ఒకసారి 5వ వచనంలో, మీ సహనము సకల జనులకు తెలియబడినది, ప్రభు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. మనం ఏం చేయకూడదట? దేనిని గురించి మనం చింతపడకూడదట. కానీ ఆ చింతపడే సమయంలో మనం ఏం చేయాలట తెలుసా? దేవునికి ప్రార్థన చేయాలట. చింతపడడం ద్వారా మనకున్నటువంటి ఆరోగ్యం దెబ్బతింటుంది, మనకి మనశ్శాంతి లేకుండా అయిపోతుంది, మనకి నెమ్మది లేకుండా అయిపోతుంది. అదే చింత ఉన్న సమయంలో ప్రార్థనగా చేశామనుకోండి,
మన చింత అంతటిని కూడా ఎవరు తొలగిస్తారు? దేవుడు తొలగిస్తాడు. మనకి నెమ్మదినిస్తాడు. దేవుడు మనకి సమాధానమును అనుగ్రహిస్తాడు. గనుక ఏదైనా వచ్చు, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన చింత ఉంటుంది. చింత లేని మానవులు ఎవరు కూడా ఈ భూమి మీద ఉండరు. అయితే ఏ రకమైన విషయములోనైనా మనం చింతపడితే, కానీ ఆ చింత మనకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనము దినదినము కృషించిపోతూ ఉంటాం. అనుకున్నది మనం సాధించలేనప్పుడు కృషించిపోతాం. ఇదిగో ఒకవేళ ఏదైనా విషయంలో మనం ఏంటంటే, ఇదిగో ఏదైనా చింత కలిగినప్పుడు మనం ఏమవుతామంటే కృషించిపోతాం. అనేక రకాలైన చింతలు ఉండొచ్చు. కనుక మనం కృషించిపోకుండా ఉండాలి అని అంటే మనం చేయవలసింది ఏంటో తెలుసా? ప్రతి విషయంలోనూ కూడా దేవునికి ప్రార్థన చేయవలసిన వారు. గనుక దావీదుకు కలిగినటువంటి శ్రమలో తన ప్రాణం గురించి ఆయన అంటాడు కదా, నేను కృషించున్నాను. మొట్టమొదటి శ్రమ. ఇక మరి అంతటి భక్తుడు జీవితంలోనే కృషించిపోతా ఉన్నాడట. రెండోది ఏంటంటే తన మీదకి వచ్చినటువంటి శ్రమ. ఆ 2వ వచనంలోనే క్రిందన అంటాడు కదా, యెహోవా నా ఎముకలు అదురుచున్నవి అనేటటువంటి మాట మాట్లాడు. ఇక్కడ ఏమన్నాడండి? రెండోది, నా ఎముకలు అదిరిపోతా ఉన్నాయి అన్నారు. ఎముకలు ఎప్పుడు అదురుతాయి? మనకి ఎముకలు ఎప్పుడు అదురుతాయి? మన ఎముకలు ఎప్పుడు అదిరిపోతే లోన ఎముకలు అదురుతున్నాయి అంటున్నాడు కదా. ఏమిటి? బలము లేనప్పుడు మన ఎముకలు అదురుతాయి. బలం ఎప్పుడు పోతుంది మనలో నుంచి? మన బలం ఎప్పుడు పోద్ది? మన బలం ఎప్పుడు తగ్గిపోద్దండి? ఆరోగ్యము క్షీణించినప్పుడు బలం తగ్గిపోద్ది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ముందు మొట్టమొదటి ఇతడు ఏంటంటే తను ఎప్పుడైతే కృషించిపోయాడో తర్వాత ఆటోమేటిక్గా రెండోది ఏంటంటే ఎముకల్లో ఉన్నటువంటి బలమంతా తొలగిపోయి ఎముకలు ఏమైపోతున్నాయంటే అదిరిపోతా ఉన్నాయట. మనకి ఎప్పుడైతే మన ఎముకల్లో బలం పోయిందో అప్పుడు మన ఎముకలకి ఏమొస్తుందంటే మన ఎముకలు అదిరిపోతూ ఉంటాయి. గనుక రెండో శ్రమ ఏంటంటే దేవుడు శిక్ష వల్ల వచ్చింది. తన ఎముకలు ఏమవుతున్నాయట? అదిరిపోతా ఉన్నాయట. భక్తుడైనటువంటి దావీదు జీవితంలో కలిగినటువంటి శ్రమలు. తర్వాత కిందనైనా అంటాడు కదా, మూడోది ఏంటంటే ఆ 3వ వచనంలో నా ప్రాణము బహుగా అదురుచున్నది. ఒకటేమో నేను కృషించిపోవచ్చున్నాను, 2 నా ఎముకలు అదురుచున్నవి, 3 నా ప్రాణము ఏమవుతుందంట? బహుగా అదురుచున్నది. ప్రాణం ఎప్పుడు ప్రాణానికి ఎప్పుడు అదురొస్తుంది? అదురంటే ఏంటి? భయం. ఎప్పుడు వస్తుంది ప్రాణానికి అదురు? అదన్నమాట. దేవునికి స్తోత్రం కలిగిన. అంటే ప్రాణానికి ఎప్పుడు భయం వస్తుందంటే ప్రాణమునకు అపాయం ఉన్నప్పుడే అదురు అన్నది వస్తుంది. అయ్యో నా ప్రాణం పోయేలాగా ఉంది. ఏదన్నా మనం చక్కగా ఇంత బాగున్నాం కదా, ఇంత బాగున్నప్పుడు మనకేమనిపిస్తుంది? మనం చనిపోతామని మనకు అనిపిస్తుందా? అనిపించదు. ఎప్పుడు మనకి చనిపోతామని అదురు వస్తుంది? డాక్టర్ గారు చెప్తే కాదు. ఉదాహరణకి మనకి ఏదైనా జ్వరం వచ్చింది, మామూలు జ్వరం కాకుండా వేరే జ్వరం, అప్పుడు మనకి ఏమొస్తుంది? ప్లేట్లెస్ తగ్గిపోతున్నాయి. అప్పుడు మనకి ఏమొస్తుంది? అదే అయ్య బాబు ప్లేట్లెస్ రోజు రోజుకి తగ్గిపోతున్నాయి, నా పరిస్థితి ఏటో, నా ప్రాణం ఏమైపోతుందో. మన ప్రాణం మీదకి ఎప్పుడైతే అపాయం వచ్చి పడుతుందో అప్పుడు ఏమొస్తుందంటే అదురు అనేటటువంటిది మనకి వస్తుంది. ఇక్కడ మనం గమనించగలిగితే మూడోది దావీదు మీదకి అంత భక్తుడి జీవితంలో కూడా వచ్చిన శ్రమ ఏంటో తెలుసా? తన ప్రాణమునకు అపాయం వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ అపాయం అంటే దేవుని కోపం తెప్పించే పాపం తను చేశాడు. గనుక మూడోది దావీదు కలిగిన శ్రమ ఏంటంటే తన ప్రాణమునకు అపాయం అనేటటువంటి శ్రమను ఎదురవుతా ఉంది. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు కదా, 3 శ్రమలు. ఇవన్నీ దేని వల్ల వస్తాయి? దేవుడికి తను కోపం పుట్టించాడు.
తన మీదకి తనే దేవుడు కోపాన్ని తెచ్చుకున్నాడు. అందుకనే భక్తుడైన దావీదు జీవితంలో శ్రమలు కలుగుతున్నాయి. ఇక 4వది ఏంటంటే, అక్కడే ఆ కీర్తనలోనే మనకు కనపడుతుంది ఏంటంటే, ఒకసారి మీరు 6వ వచనాన్ని చదవండి. నేను మూలుగుచు అలసి ఉన్నాను. ఏముందట? చాలండి, ఆగండి. ఏముందట? 4వది మూలుగుతా ఉన్నాను నేను. ఒకటేమో కృషించిపోతున్నాను అంటున్నాడు, 2 ఎముకలు అదురుతున్నాయి అన్నాడు, 3 నా ప్రాణము అదురుతుంది అన్నాడు, 4వదేమో ఏముందట? నేను మూలుగుతూ ఉన్నాను. మూలుగు అంటే మూలుగడం అనేటటువంటిది చూడండి, మనం ఎప్పుడు మూలుగుతాం? ఏడ్చిన తర్వాత ఇక ఏడుపు, ఇంక కన్నీరు కళ్ళల్లో నుండి రానప్పుడు ఏమొస్తుంటారు అంటుంటాం. అదేంటంటే మూలిక. ఇక కళ్ళంటే ఏమి రాదు, మనకి కన్నీరు రాదు, ఏడవడానికి ఓపిక లేదు. అప్పుడు మళ్ళీ మూలుగుతూ ఉంటాం. అది కూడా ఎప్పుడు? ఆ మూలగడానికి మన ప్రాణం ఎంతైతే నలిగిపోయిందో అప్పుడు మనకేమొస్తుందంటే మూలుగుడు అనేటటువంటిది వస్తుంది. అంటే దావీదు జీవితంలో 4వది ఏంటంటే, మూలుగేటటువంటి శ్రమలోను కూడా దావీదు వెళ్ళిపోయాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. తరువాత ఏంటంటే 5వది మనకి కనపడుతుంది అక్కడ. ఒకసారి 6వ వచనంలోని కింద, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోచున్నది. ఎప్పుడట? ప్రతి రాత్రినట. అంటే తనకి ప్రతి రాత్రి కూడా తన జీవితంలో కలిగినటువంటి 5వ సమస్య, 5వ శ్రమ ఏంటంటే కన్నీరు. ప్రతి రాత్రి కన్నీరు కార్చుతా ఉన్నాడట. తర్వాత తన కన్నీటి చేత ఏం కొట్టుకుని పోతుందట? నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోచున్నది. నా కన్నీటితో నా పడక కొట్టుకుని పోతా ఉంది. చూసారా, ఇక్కడ మనం గమనించగలిగే 5వ శ్రమ తనలో కలిగింది ఏంటంటే ప్రతి రాత్రి కన్నీరేనట. ప్రతి రాత్రి కన్నీరే. అంటే తన కన్నీరు ఊరికినే వస్తుందండి? ఎవరికన్నా ఏడు కాసేపు అంటే వస్తుంది ఏడుపు? రాదు. తన హృదయానికి ఎంతో గాయమైతేనే కానీ కన్నీరు అనేటటువంటిది రాదు. హృదయానికి ఎప్పుడైతే గాయమవుతుందో అప్పుడే కన్నీరు కలుగుతూ ఉంటుంది, అప్పుడే కన్నీరు వస్తూ ఉంటుంది. ఏడవ కన్నా ఇక మనం ఏం చేయలేం, ఆగలేం. ఎందుకంటే హృదయానికి తగినటువంటి గాయం అలాంటిది. హృదయం ఎప్పుడైతే గాయపడిందో అప్పుడు కన్నీరు ఇక ఎప్పటికీ కూడా ఆగమంటే ఆ గాయం మానంత వరకు కూడా కన్నీరు కంట్రోల్ చేయడం చాలా. ఏడవకు కన్నా ఎంతమంది చెప్పినా ఆ ఏడుపును ఆపలేరు. ఒకవేళ పైకి ఎలా తుడిసినా మనసులో నుండి ఏడుస్తుంటే కళ్ళంటే కన్నీరు కారిపోతానే ఉంటుంది. కన్నీరు ఎప్పుడు వస్తుందంటే మన హృదయానికి గాయం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మన కళ్ళల్లో నుండి, హృదయములో నుండి కన్నీరు వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం గమనించగలిగితే దావీదుకి కలిగినటువంటి 5వ శ్రమ ఏంటంటే తన జీవితంలో ఏ అనుభవం ఉందంటే కన్నీటి అనుభవము. ఎందుకు అంత కన్నీరు వచ్చింది తనకంటే తను చేసిన పాపమును బట్టి, తన మీదకి వచ్చినటువంటి దేవుని శిక్షను బట్టి, దేవుని శ్రమలను బట్టి కన్నీరు కాచుతా ఉన్నాడు. అయ్యో ప్రభువా, నేను చేసిన పాపానికి నేను కృషించిపోతున్నాను, నేను చేసిన పాపానికి నా ఎముకలు అదిరిపోతున్నాయి, నేను చేసిన పాపానికి ఇదిగో నా ప్రాణం అదురుతా ఉంది, నేను చేసిన పాపానికి నేను మూలుగుతా ఉన్నాను, నేను చేసిన పాపానికి నా కన్నీరు ఆగడం లేదయ్యా. తర్వాత 6వది ఏంటంటే ఆయన ఏమంటాడంటే ఒక్కసారి 7వ వచనంలో మనకు కనబడుతుంది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నాయట. విచారం చేత తన కన్నులు ఏమవుతున్నాయట? గుంటలు పడిపోతా ఉన్నాయట. అదింటి కళ్ళు అంతలో ఆనకపోయి అంటే, విచారం ఉంటే కళ్ళు ఆనకపోకపోతే పైకి వస్తాయా మనకి? 3 పూటలు పోతున్నా మనసులో విచారం ఉంటే మన కళ్ళు పైకి రావడం కష్టం. తినడానికి కూడా తిండి కూడా వెళ్ళదు. డాక్టర్ గారు వచ్చి అబ్బా నువ్వు 2 రోజుల కంటే ఎక్కువ బతకడం అన్నాడు అనుకోండి, ఆ మనిషి పరిస్థితి ఏంటి?
పర్లేదు బాబు, ఏం పర్లేదు, తిను, పర్లేదు, ఏం తినంటే తింటాడా? అప్పుడు తను ఒకవేళ బలివినైనా మనం 4 ముద్దలెట్టినా తనకు పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ విచారాన్ని బట్టి తన కన్నులు లోనకు పోతానే ఉంటాయి. ఏదో మనకి ఒడిదుడుకుంది, ఏదో మనకి ఇబ్బంది ఉంది, ఏదో మనకి కష్టం ఉంది, ఏం పర్లేదమ్మా అన్నీ పోతాయి అంటే ఆ బరువు మోసేవాడికి ఆ బాధ్యత తెలుస్తుంది, కానీ మనకేం తెలుస్తుందండి? తెలుస్తుందా? ఆ విచారం మన మీద ఉన్న బరువు మనకేం చేస్తుందంటే విచారాన్ని మనకి కలిగిస్తూ ఉంటుంది. అప్పుడు మన కన్నులు ఏమవుతాయట? గుంటలు పడిపోతూ ఉంటాయి. ఇక్కడ దావీదు జీవితంలో 6వ ఏంటంటే తన కన్నులు ఏమైపోతున్నాయట? గుంటలు పడిపోతూ ఉన్నాయట. తర్వాత 7వ ఏంటంటే నాకు బాధ కలిగించి వారి చేత అవి చివికి ఉన్నవి. 7వ ఏంటో తెలుసా? బాధ. ఇతరులు కలిగించేటటువంటి బాధ చేత నా ప్రాణం ఏమవుతుంది? చివుకుపోతా ఉంది. 7వది బాధ తన జీవితంలో. అక్కడేమన్నాడు? నేనుని 86వ కీర్తన మనం ఇందాక చదివాం 2వ వచనం, నేనుని భక్తుడిని అన్నాడు. నిజంగా భక్తుడు దావీదు. ఒక పాపం చేశాడు. పాపం చేయడాన్ని బట్టి ఎన్ని రకాలైన శ్రమలు తన మీదకి వచ్చి పడ్డాయో తెలుసా? 7 రకాలైన అనుభవాలు. దావీదు కాబట్టి బ్రతికాడు, కానీ మనకులాటల మీద టక్మని అయిపోతాం. కృషించిపోయాను నేను అంటాడు, నా ఎముకలు అదిరిపోయినాయి అంటాడు, ఇదిగో నా ప్రాణం అదిరిపోతా ఉందంటాడు. తర్వాత 4వది ఆయన ఏమంటాడంటే ఇదిగో నేను మూలుగుతూ ఉన్నానంటాడు, ప్రతి రాత్రి కన్నీరు కార్చుతున్నానంటాడు, విచారం వల్ల నా కన్నులు గొంట్లు పడ్డాయి అంటాడు, నాకు బాధ కలిగించి వారి చేతవి చివికి ఉన్నవి అంటాడు. ఆయన కాబట్టి బ్రతికాడు, కానీ ఒకరోజు ఇలాంటి పరిస్థితి ఒక్కరోజున్నా మనం బతకడం చాలా కష్టము. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ దావీదు చేసిన పాపమును బట్టి దావీదు మీదకి దేవుని కోపం వచ్చింది. కోపం వల్ల ఏమొచ్చింది? శిక్ష వచ్చింది. శిక్ష వల్ల దావీదు కలిగిన ఏమొచ్చినాయి? శ్రమలు వచ్చాయి. ఎన్ని రకాల శ్రమలంటే 7 రకాలైనటువంటి శ్రమలు వచ్చాయి. ఇన్ని శ్రమల్లో మనకొస్తే మనం దేవుడి దగ్గర ఉంటామా? ఇన్ని శ్రమలు మనకు వచ్చాయనుకోండి, ఏం దేవుడండి, నేను ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నానండి, ఏం దేవుడండి, ప్రతి శుక్రవారం నేను ప్రార్థనకి వెళ్తున్నానండి, ఏం దేవుడండి, దేవుని పని కొరకు నేను ఏది పడితే అది ఇష్టనానండి, ఎందుకు నాకు ఇన్ని శ్రమలు రావాలా? దేవుణ్ణి ప్రశ్నిస్తాం, కానీ మనల్ని మనము పరీక్షించుకుంటామా? అయ్యో ప్రభువా, నాలో నీకేది ఆయాస్కరంగా ఉంది, నాలో నీకేది ఇష్టం లేనిది ఉంది అని మనల్ని మనం ప్రశ్నించుకుంటామా? ఎవరి మీద కోపగించుకుంటాం? మనం దేవుని మీద కోపగించుకుంటాం. అదే ఇన్ని శ్రమల్లో కూడా దావీదు చేసిన పని ఏంటో తెలుసా? ఇన్ని శ్రమలు కలిగాక దావీదు తనకు కలిగినటువంటి శ్రమలను బట్టి, ఈ శ్రమలన్నీ నాకు ఎందుకు వచ్చాయో తెలుసా? నేను చేసిన పాపాన్ని బట్టి వచ్చాయని దేవుడి దగ్గర పశ్చాత్తాపడి రాసినటువంటి ఈ కీర్తన. అప్పుడు ఈ శ్రమల్లో దావీదు ఏం చేశాడో తెలుసా? ఆ శ్రమల్లో నుండి ఆ శ్రమల్లో నుండి మరలా బయటపడడానికి భక్తుడైన దావీదు ఏం చేశాడో తెలుసా? ఇక్కడ మనం గమనించగలిగితే ఒకసారి 4వ వచనాన్ని చదివితే మనకి అర్థమవుతారు. 6వ కీర్తన, యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షింపు. ఇక్కడ చూడండి, తిరిగి రమ్మంటే ఏంటి? యెహోవా ఏమంటున్నాడో తిరిగి రమ్మంటే ఏంటి? తిరిగి రమ్మంటే యెహోవా తిరిగి రమ్మంటున్నాడు అంటే అర్థం ఏంటి? అంటే దావీదుతో దేవుడు ఉండేవాడు. దావీదు ఎప్పుడైతే పాపం చేశాడో దావీదుని విడిచి దేవుడు దూరంగా వెళ్ళిపోయాడు. ఎప్పుడు దావీదుతో దేవుడు ఉండేవాడు. దావీదు ఎప్పుడైతే పాపం చేశాడో దేవుడు ఏం చేశాడో తెలుసా?
దావీదు చేసిన పాపాన్ని బట్టి దావీదుని దేవుడు విడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుడు దూరంగా ఉన్నాడు ఎవరికి? దావీదుకి. అందుకనే దావీదు ఏమన్నాడంటే, యెహోవా తిరిగి రమ్మయ్యా, తిరిగి రా ప్రభువా అని దేవుణ్ణి బ్రతిమలాడుకుంటా ఉన్నాడు. అంటే మనం ఏదన్నా పాపం చేస్తే ఎవరు విడిచి వెళ్ళిపోతారు మనల్ని? దేవుడు మనకు దూరం అయిపోతాడు. దేవుడు మనకు దూరంగా వెళ్ళిపోతాడు. దేవుడు మనం చేసిన పాపంతో పాటు ఆయన మనతో ఉండడు. దేవుడు పాపిని క్షమించాడు కానీ పాపమును క్షమించడు. ఆయన దూరంగా వెళ్ళిపోయాడు దేవుడు. అందుకనే భక్తుడైన దావీదు అన్నాడు, అయ్యా యెహోవా తిరిగి రమ్ము, నేను పాపం చేశానయ్యా, పాపం చేయడం వల్ల నాకు శ్రమలు వచ్చినాయ్యా, ఆ శ్రమల నుండి నేను బయటపడడానికి నాకు వేరే ఆధారము లేదు, ఈ శ్రమల్లో నుండి నేను బయటపడేటటువంటి మార్గము నాకు ఏది కూడా లేదయ్యా, నా దగ్గరికి నీవేం చేయ తెలుసా, రా ప్రభువా అని దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. గనుక ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ శ్రమలన్నిటిలో నుండి కూడా బయటపడడానికి తన చేసిన పని ఏంటో తెలుసా? దేవా, ఇన్ని శ్రమలు నాకు కలుగు చేసావు కాదని దేవుని విడిచిపెట్టి పోలేదు. కానీ అన్ని శ్రమలు కలిగినా సరే తను ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని పైన ఆధారపడతా ఉన్నాడు. అన్ని శ్రమలు దేవుడు కలిగించిన ఎవరిపై ఆధారపడుతున్నాడో తెలుసా? అయ్యా, నీ శ్రమలన్నీ రావడానికి నేనే కారణం, నీవు నాకు దూరం అవ్వడానికి నేనే కారణం, అయినా సరే ఈ శ్రమల్లో నుండి నేను బయటపడాలంటే నీవు తప్ప నన్ను ఎవరు కూడా బయటికి విడిపించలేరయ్యా అని ఎవరి మీద ఆధారపడతా ఉన్నాడంటే దేవునిపై ఆధారపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన. మనకు శ్రమలు కలిగినప్పుడు దయతో గమనించాలి. మన ప్రాణం కృషించిపోయినా, మన ఎముకలు అదిరినా, మన ప్రాణం అదిరినా, ఇదిగో మన జీవితంలో మూలుగు ఉన్నా, ఒకవేళ కన్నీటి అనుభవం ఉన్నా, బాధ ఉన్నా, వీటి నుండి మనం బయటపడాలంటే అది ఎవరి వల్ల సాధ్యమో తెలుసా? దేవుడే మనల్ని విడిపించాలి కానీ మానవులు ఎవరు కూడా వాటి నుండి మనల్ని విడిపించలేరు. అలా విడిపించే నాదుడు ఎవరన్నా ఉంటే దావీదు ఏం చేసినా తెలుసా? దేవుని వదిలేసి మనుషుల దగ్గరికి వెళ్ళిపోయిన. అది ఎవరి వల్ల సాధ్యమో తెలుసా? దేవుని వల్లనే సాధ్యం. ఎవరు పంపించారు అవి? దేవుడే పంపించాడు. ఎందుకు పంపించాడు అవి? పాపం చేశాడు, అందుకని దేవుడు పంపించాడు. ఇప్పుడు ఎవరు విడిపించాలి? దేవుడే విడిపించాలి. దేవుడు విడిపించాలంటే మళ్ళీ ఏం చేయాలి? దేవునిపై ఆధారపడాలి. దేవునికి స్తోత్రం కలిగిన. ఒకవేళ ఇలాంటి శ్రమలు ఒకవేళ మన జీవితంలో ఇక్కడున్న వారిలో ఎవరి జీవితంలో అన్న కన్నీరు అనుభవం, కన్నీటితో ఉంటే, మూలుగేటటువంటి ఏదన్నా బాధతో ములుగుతూ ఉంటే, విచారం చేత కన్నులు గుంటలు పడే పరిస్థితి ఉంటే, ఒకవేళ ప్రాణం అపాయం చేత అదురుతూ ఉంటే, ఒకవేళ ప్రాణం ఏదన్నా కృషించిపోతూ ఉంటే, ఇలాంటి అనుభవాలు ఉంటే మనం కూడా చేయవలసిన పని ఏంటో తెలుసా? ఎవరి మీద ఆధారపడాలో తెలుసా? దేవునిపై ఆధారపడాలి. అయ్యా, నేను నీకు ఒకవేళ వ్యతిరేకంగా ఏదైనా పాపం చేశానేమో, దేవా తిరిగి నా దగ్గరికి నీవు రా ప్రభువా అని ఎవరిపై మనం ఆధారపడాలంటే దేవునిపై ఆధారపడాలి. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక భక్తుడైన దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడో తెలుసా? దేవునిపై ఆధారపడ్డాడు. ఈరోజు మన జీవితంలో కూడా శ్రమలు కలిగినప్పుడు, కష్టము కలిగినప్పుడు, ఏదన్నా బాధ కలిగినప్పుడు ఎవరి మీద మనం ఆధారపడాలంటే తిన్నగా దేవునిపై ఆధారపడాలి. ఇక రెండో విషయాన్ని మనం గమనించగలిగితే, భక్తుడైన దావీదు ఈ యొక్క శ్రమల్లో నుండి బయటికి రావడానికి మొట్టమొదటి దేవునిపై ఆధారపడ్డాడు. రెండోది ఆయన ఏం చేశాడు అనే విషయాన్ని మనం గమనించగలిగితే, ఇక్కడ రెండోది ఆయన ఏం చేశాడు అనే విషయాన్ని మనం గమనించగలిగితే 6వ అధ్యాయము 6వ కీర్తన 9వ వచనములో మనకు కనబడుతుంది. ఏంటంటే, యెహోవా నా విన్నపము ఆలకించున్నాడు. చాలు. దేవు ఆలకించాడట?
యెహోవా నా విన్నపము ఆలకించున్నాడు అనేటటువంటి మాట మాట్లాడుతున్నారు. అంటే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మొదట శ్రమల్లో నుండి బయటపడడానికి దేవునిపై ఆధారపడ్డాడు. రెండోది ఏంటంటే, ఇక్కడ భక్తుడైన దావీదు ఏమంటాడు 9వ వచనంలో, యెహోవా నా విన్నపము ఆలకించున్నాడు. ఆలకించున్నాడు అంటే నా ప్రార్థన ఆయన ఏం చేశాడు? ఆలకించాడు. అంటే ఇక్కడ మనకి భక్తుడైన దావీదుకి దేవునిపై ఉన్నటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? ఇన్ని శ్రమలలో కూడా దావీదుకి ఎవరి మీద తన విశ్వాసాన్ని కొనసాగిస్తా ఉన్నాడంటే, శ్రమలలో కూడా దేవునిపై విశ్వాసము విడిచిపెట్టలేదు. రెండోది ఏంటంటే, ఇన్ని శ్రమల్లో కూడా దేవునిపై మాత్రం తన నమ్మకాన్ని తొలగించుకోకుండా శ్రమలలో కూడా దేవునిపై విశ్వాసం కలిగి ఉన్నాడు. అందుకనే దావీదు ఏమన్నాడు? యెహోవా నా విన్నపము ఆలకించున్నాడు. ఆయన ఆలకించలేదన్నాడా? ఆయన నా విన్నపం ఆలకించాడు అంటే నా ప్రార్థన ఆలకించాడు అంటే కాన్ఫిడెంట్గా చెప్పాడు. అంటే అన్ని శ్రమలలో కూడా దేవునిపై తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అన్ని శ్రమలు కలిగినా సరే ఎవరిపై తన విశ్వాసాన్ని పెంచుకున్నాడంటే దేవునిపైనే తన విశ్వాసాన్ని పెంచుకున్నాడు. శ్రమలు కలిగితే మన విశ్వాసం ఏమవుతుంది? మనం అనుకున్నవన్నీ జరిగితే మనకేం కలుగుతుంది చెప్పండి? మనం అనుకున్నవన్నీ జరుగుతుంది అనుకోండి, ఏం కలుగుతుంది మనకి? దేవునిపై విశ్వాసం అధికమైపోతారు. మనం అనుకున్నవన్నీ కూడా, మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది, మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది, మనం ఆశించింది మనకు దొరుకుతూ లేదని కూడా అప్పుడు మన విశ్వాసం ఏమవుతుంది? దేవునిపై. దేవుడు మేలులు చేస్తే విశ్వాసం ఉంచడం వేరు, దేవుడు కీడు చేస్తే విశ్వాసం ఉంచడం వేరు. మనం అనుకున్నవన్నీ జరిగిపోతుంటే అయ్యి బాబు దేవుడు ఎంత మంచోడు, దేవుడు ఎంత మంచోడు, దేవుడు ఎంత మంచోడు అని. కానీ మనం అనుకున్నవన్నీ ఏమీ జరగలేదనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది? మన విశ్వాసం బలపడుతుందా? విశ్వాసంలో మనం ఏమవుతామంటే, నిజంగా దేవుడు ఉంటే నాకు ఈ బాధలు వస్తాయా? నిజంగా దేవుడు నా ప్రార్థన వింటే కష్టం వస్తుందా? నిజంగా దేవుడు నా ప్రార్థన వింటే ఇబ్బంది వస్తుందా? నిజంగా దేవుడు నా ప్రార్థన విని దేవుడు నిజంగా ఉంటే నన్ను ఎందుకు విడిచిపెడతాడు అని మనం ఏం చేస్తాం? మన విశ్వాసము దిగజారిపోతా ఉంటుంది. ఇక్కడ దావీదు జీవితంలో ఏంటంటే 7 రకాలైన శ్రమలు, 7 రకాలైన అనుభవాలు చెప్పాం కదా. అప్పుడు కూడా ఇంకా దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు. ఆయన దేవునిపై తన విశ్వాసాన్ని మాత్రము విడిచిపెట్టలేదు. దేవునిపై తన విశ్వాసాన్ని ఇంకా పెంచుకుంటానే, ఇంకా బలపరుచుకుంటానే అన్నాడు దేవునిపై విశ్వాసాన్ని. యోబు జీవితంలో కూడా చూడండి, సర్వం పోయింది, శరీరం కూలిపోయింది, అంతా పోయింది. తన భార్య వచ్చి, ఎందుకయ్యా దేవుణ్ణి నువ్వు దూషించి దేవుణ్ణి విడిచిపెట్టు అంటే యోబు ఏమంటాడో, ఎక్కడన్నా దేవుణ్ణి దూషించాడా? లేదు. చివరికి ఏది ఏమైనా సరే దేవునిపై విశ్వాసాన్ని మాత్రం తను విడిచిపెట్టలేదు. షద్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో పడేస్తానన్నారు. పడేస్తానన్నా సరే వారి విశ్వాసం. మనమైతే, నేనైనా మీరైనా మన విశ్వాసాన్ని విడిచిపెడతాం, మీరైనా నేనైనా సరే. కానీ వారి విశ్వాసాన్ని, అయ్యా ఈ అగ్నిగుండంలో కన్నా వెళ్తాం కానీ మా దేవుని యందు మే విశ్వాసాన్ని తగ్గించుకోలేం. దానియేలు సింహాల గుహలో కన్నా వెళ్తాను కానీ నేను ప్రార్థించడం మానలేను, దేవుణ్ణి స్తుతించడం మానలేను, దేవుణ్ణి ఆరాధించడం మానలేదు. నేను సింహాల గుహలో కన్నా వెళ్తాను. ఇట్టి శాసనం చేయబడినని ఎవరికి తెలిసింది? తెలిసిండు కూడా దానియేలు ఏం చేశాడు? నేను సింహాల బోను కన్నా వెళ్తాను కానీ నేను ఏం మాన్నో ప్రార్థన మాన్నో. నేను సింహాల బోని కన్నా వెళ్తాను కానీ దేవుణ్ణి స్తుతించడం మాన్నో. నేను సింహాల బోని కన్నా వెళ్తాను కానీ దేవుణ్ణి మాత్రం విడిచి నేను బ్రతకలేను. అది విశ్వాసం. సింహాల బోనులో కూడా, సింహాల ముందు కూడా, సింహాలు ఎదురుగా అయినా సరే విశ్వాసంలో దానియేలు దేవుని మీద విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనమైతే ఏం చేస్తామో తెలుసు, అలాంటి పరిస్థితులు వస్తే ఇంకా మన పని అయిపోయింది, ఇంకా దేవుడు లేరు ఎవరూ లేరని మనం ఏం చేస్తాం? మన విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తాం.
భక్తుడైన దావీదు జీవితంలో కూడా అదే జరిగింది. ఎన్ని శ్రమలు కలిగినా తను మాత్రం విశ్వాసాన్ని విడిచిపెట్టుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ 7 రకాలాంటి శ్రమలు మన జీవితంలో కలిగితే ఒకటి మనం గమనించాలి, దేవునికి ఏదో కోపం వచ్చే పని మనం చేశాం. అందుకనే మన మీదకి ఏమొచ్చింది? శిక్ష తర్వాత ఏమొచ్చింది? శ్రమ. ఈ శ్రమల్లో నుండి మనం బయటపడాలంటే ఏం చేయాలంటే, ఒకటి దేవునిపై ఆధారపడాలి. శ్రమల్లో రెండోది దావీదు చేసిన పని ఏంటో తెలుసా? విశ్వాసమును విడిచిపెట్టకుండా ఇంకా దేవునిపై విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా. ఇక మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే అలాగే దేవునికి ఎప్పుడైతే దావీదు దేవునిపై విశ్వాసం ఉంచాడో, ఇక మూడోది తాను ఏం చేశాడు ఆ శ్రమల్లో నుండి బయటపడడానికి అనే విషయాన్ని మనం గమనించగలిగితే, ఇక్కడే 9వ వచనంలోనే దయతో మనం గమనించినట్లయితే కనబడుతుంది. ఏమంటాడంటే, యెహోవా నా విన్నపము ఆలకించున్నాడు, యెహోవా నా ప్రార్థనను అంగీకరించును. చాలు. ఏం అంగీకరించాడంట? నా ప్రార్థన అంగీకరించాడు. తర్వాత ఆ 6వ కీర్తన 2వ వచనంలోనే ఆయన అంటాడు కదా, ఇదిగో నన్ను కరుణింపుము. తన ప్రార్థన ఏంటి? దేవా నీవు నన్ను కరుణింపుము అనేటటువంటి ప్రార్థన. తర్వాత 6వ కీర్తనలోనే 4వ వచనంలో ఏమంటాడో తెలుసా? యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపును, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. ఏమన్నాడు? నన్ను కరుణింపుము, నన్ను రక్షింపుము అంటున్నాడు. ఇంకా మనం గమనించగలిగితే 6వ కీర్తనలోనే 7వ వచనంలోనే మనం గమనించగలిగితే, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించే వారి చేత అవి చెవికి ఉన్నవి, యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. దేవుడు ఏమన్నాడట? రోదన ధ్వని. ప్రార్థన ఎలా చేస్తున్నాడట? రోదన. మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన, అమ్మ శుక్రవారం ఆకరించి ప్రార్థన చేయండి అంటే మన ప్రార్థన ఎలా ఉంటుంది? శుక్రవారం అమ్మ మోకరించని ప్రార్థన చేసుకుందామంటే ఎలా ఉంటుంది? ఒకవేళ ఇంటికాడ ఉంటుందా రోదన ధ్వని ప్రార్థన? ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా వచ్చిందా మనకి? రోదన ధ్వని ప్రార్థన. ఏం చేశాడట అతడు? యెహోవా నా రోదన ధ్వని విని అన్నాడు. దావీదు ఎవరితోనూ పోరాటం లేదు, కానీ ఎవరికి రోధించుకుంటున్నాడో? దేవుడి దగ్గర రోధించుకుంటామన్నాడు. అమ్మ పోనీ ఆదివారం ప్రార్థన చేయండి అమ్మ అంటే, స్తుతారాధనలో చప్పట్లు కొట్టండి అంటే కొంచెంసేపు ఎలాగెలాగంటారు, అక్కడి నుంచి మళ్ళీ చేతులకి దించేస్తారు. అమ్మ ప్రార్థన చేసుకోండి అంటే ఒకళ్ళేమో ఇలా చూస్తారు, ఒకళ్ళు అలా చూస్తారు, ఒకళ్ళు ఈ పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకళ్ళు ఆ పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా చూస్తారు. అమ్మ పాట పాడండి అంటే హల్లెలూయా స్తుతి మహిమ అంటారు. అక్కడి నుంచి హల్లెలూయా స్తుతి మహిమ. అవునా కాదు? నేను అన్నది వాస్తవాలా కాదా? మన అందరం చేసే పని. కానీ దావీదు అలాగా చేయలేదు. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించు. నా బలము నీకే, నా కలిమి నీకే. మనం ప్రార్థనలోకి వచ్చాక అమ్మ స్తుతి ఆరాధన కళ్ళు మూసుకోండి అంటే ఈ పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పక్కన వెనకాల వాళ్ళు ఏం చేస్తున్నారు, ముందు వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు పాడుతున్నారా, వాళ్ళు పాడుతున్నారు. అమ్మ ఇంటికాడ ఎక్కడన్నా అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటారనుకోండి, ఇక్కడ కనబడుతుంది. అమ్మ స్తుతులు చెప్పండి అమ్మ అంటే, ఇక్కడ నేను మైకులో అమ్మ స్తుతులు చెప్పండి అంటే ఒక్క స్తుతి వినబడదు, నోట్లో ఓపిక లేనట్టు అని నేను ఇలాగ అంటున్నాను కదా. అవునా కదా? దేవుడు బలం ఇచ్చింది దేవుడిని స్తుతించడానికి. దేవుడి సన్నిధిలో మన పనులు చేసుకోవాలి, దేవుడిని మనం ఏం చేయాలి, స్తుతులు చెల్లించాలి దేవునికి. అంతేగాని చర్చిలోకి వచ్చిన తర్వాత మన మాట ఎక్కడికి పక్కన వాళ్ళకి స్తుతులు చెప్పండి అన్నప్పుడు ఎంబడదు. ఇప్పుడు చూడండి ప్రకటనలు చేస్తారు చూడండి, ఓ పోలోమని. ఇక్కడ ప్రకటనలు చదవనివ్వరు ఎవరినండి. అమ్మ వినండి ఏంటో ఇంకా అసలు వింటారా? అది స్తుతులు చెప్పండి అమ్మంటే అని నేను అన్నది. ఎప్పుడు కూడా సంఘం ఆత్మీయంగా వర్ధిల్లాలంటే
దైవజనుడు అమ్మ చప్పట్లు కొట్టండి అన్నప్పుడు చప్పట్లు కొట్టాలి. అంటే దేవుని సేవకుడు మాటకే లోబడాలి. అమ్మ పాట పాడండి అన్నప్పుడు అందరూ కలిసి పాట పాడితే లోబడితే అప్పుడు ఏమవుతుందంటే దేవుడికి మహిమ కలిగితే మనము ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాం. తర్వాత అమ్మ ప్రార్థన చేయండి అన్నప్పుడు అందరూ కూడా ఎలా చేయాలి? ప్రార్థన ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. అప్పుడు సంఘం ఏమవుతుంది? మనం ఏమవుతుంది చెప్పండి? ఆత్మీయంగా మనం ఎదుగుతాం. పాస్టర్ గారు అలా చెప్పినా సరే మనం ఎలా కొట్టి ఎలా ఊరుకుని, అమ్మ పాట పాడండి అంటే ఎలాగని అలా ఊరుకుని, అమ్మ వినండి వాక్యం అంటే మనం సరిగ్గా వినకుండా ఉండి, అమ్మ ప్రార్థన చేయండి అంటే సరిగ్గా ప్రార్థన చేయకుండా ఉంటే మనం ఎలాగ ఆత్మీయంగా ఎదుగుతాం చెప్పండి? ఒకవేళ పాస్టర్ గారు దుర్మార్గుడు అయ్యాడు అనుకోండి, నేనైనా ఇంకొకరైనా, ఆడికి 2 అంతల తీర్పు దేవుడు ఇస్తాడు. మీరు పాస్టర్ గారికి మార్కులు వేయడానికి ప్రయత్నాలు చేయకండి. ఆడికి 2 ఉంటాయి. విశ్వాసులకు ఒకటే, కానీ పాస్టర్ గారికి నేనైనా ఇంకొకటికైనా 2. పాస్టర్ గారికి మార్కులు అయినా చూడకండి ఎప్పుడు. మీరు మన గురించి మనం మార్కులు వేసుకోవాలి. పాస్టర్ గారు చెప్పిన మాట మనం ఇక్కడ విని లోబడి అది చేసామనుకోండి, మనం ఎలా ఎదుగుతాం చెప్పండి? ఆత్మీయంగా మనల్ని మనము ఎదుగుతాము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మనం అలాగ దేవుడి మాట మనం ఎప్పుడైతే దైవజనుడి మాట వింటామో అప్పుడు మనం ఏమవుతుందో తెలుసా? దేవుని మాటకు లోబడితే ఆత్మీయంగా అప్పుడు మనం ఎదుగుతాం. మన పిల్లలు తల్లిదండ్రుల మాటకు లోబడితే ఏమవుతారు? వాళ్ళు చెప్పండి. పిల్లలు తల్లిదండ్రుల మాటకు లోబడితే ఏమవుతారు? ప్రయోజకులు అవుతారు. ఎవరా? ఏ తల్లిదండ్రులన్నా పిల్లలు చెడిపోవాలని కోరుకుంటారు. ఒక దేవుని సేవకుడు సంఘం అభివృద్ధి చెందాలి, ప్రతి బిడ్డ ఆత్మీయంగా ఎదగాలని కోరుకుంటాడు. కానీ ఎంత భ్రష్టుడైనా సంఘం తుప్పట్టు పోవాలని ఎవడో దుర్మార్గుడు కూడా కోరుకోండి అడిగితే. అవునా కాదంటారా? ఒకవేళ నిజంగా పాస్టర్ చెడ్డోడైనా సరే ఏం కోరుకుంటాడు? సంఘం బాగోలి, అందరూ ఆత్మీయంగా ఎదగాలని కోరుకుంటాడు. అలా ఎదగాలంటే ఎవరి చేతిలో ఉంది? పాస్టర్ గారి చేతిలో ఉందా? మీ చేతిలో ఉందా? చెప్పండి. పాస్టర్ గారి చేతిలో ఉందా? మీ చేతిలో ఉందా? అదన్నమాట. పాస్టర్ గారు చెప్పేది వాక్యం. ఆ మాటకు లోబడి ఆ మాటను స్వీకరించి మీరు పాటిస్తే, మనం పాటిస్తే ఏమవుతామంటే ఆత్మీయంగా మన జీవితాలు మనము వర్ధిల్లుతా ఉంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక భక్తుడైనటువంటి దావీదు జీవితంలో ఏముందంటే అతడు దేవుని దగ్గర రోదన చేస్తా ఉన్నాడు. కనుక మూడోది ఏంటంటే మనకి శ్రమలు కలిగినప్పుడు మనం చేయవలసిన మూడోది ఏంటో తెలుసా? దావీదు 1 దేవునిపై ఆధారపడ్డాడు. అన్ని శ్రమల్లో కూడా దావీదు ఏం చేశాడో తెలుసా? విశ్వాసములో బలహీనుడు కాలేదు, విశ్వాసముతో దేవునిలో విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు. ఇక మూడోది ఏంటంటే శ్రమల నుండి విడుదల పొందుటకు దావీదు చేసిన మూడో పని ఏంటో తెలుసా? దేవుని దగ్గర రోదనతో ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన. మన ఇంట్లో ఏం వినబడాలో తెలుసా? ప్రార్థన వినబడాలి. ఎవరికి వినబడాలి చెప్పండి? దేవునికి వినబడాలి. తర్వాత ఎవరికి వినబడాలి? దేవుడికి వినబడాలి. తర్వాత ఎవరికి వినబడాలి? అదన్నమాట. మన ఇరుగు పొరుగు కుటుంబాలకు కూడా మన ప్రార్థన వినబడతా ఉండాలి. అది క్రైస్తవ గృహానికి మంచిది. సువార్త సాక్ష్యమే సువార్త. మన సాక్ష్యమే సువార్త. ఇక్కడ పాట వీళ్ళ ఇంట్లో పాట వినబడుతుంది, ప్రార్థన వినబడుతుంది అనుకో, ఎవరని చెప్పుకుంటారా? పక్కన ఎవరైనా అంజులు ఎవరైనా ఉంటే వీళ్ళు క్రైస్తవులు. మన ఇంట్లో ప్రార్థన ఎవరికి వినబడాలి? మన పక్క వారికి. అంటే రహస్యంగా చేసే ప్రార్థనలో రహస్యంగా చేయాలి, ఎలుగెత్తి చేసే ప్రార్థనలు ఎలుగెత్తి చేయాలి. కనుక మన చుట్టుపక్కల ఉన్న వారికి, మన ఇరుగుపొరుగు కుటుంబాలకు మన ఇంట్లో ఏమైనా పడాలి తెలుసా? దేవుని గూర్చిన ప్రార్థన పక్క వారికి వినబడతా ఉండాలి. పౌలు శీలని సరసాల్లో పెట్టారు. సరసాల్లో పెట్టినప్పుడు సరసాల్లో ఎవరన్నా ప్రార్థన చేయనిస్తారా? ఎవరన్నా ఆరాధన చేయనిస్తారా? వాళ్ళు ఏం చేశారు? పాటలు పాడి ప్రార్థన చేసి దేవుడిని ఆరాధించి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమందింది చెప్పండి? సువార్త అందింది.
సువార్త ఎప్పుడైతే అందిందో అక్కడ జరిగిన సంగతి ఏంటి? వాళ్ళ సంఖ్యలు ఊడిపోయాయి, మూయబడిన తలుపులన్నీ తెరుచుకున్నాయి, ఖైదీలందరికీ విడుదల కలిగింది. మన ఇంట్లో కూడా ప్రార్థన ఉంటే ఏమవుతుందో తెలుసా? మూయబడిన ద్వారాలను దేవుడు తెరుస్తాడు. మనకున్న బంధకాల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ప్రార్థన లేకుండా ఎన్ని ఉన్నవి జరగడం చాలా కష్టమైన పని. ప్రార్థన లేకుండా ఎన్నున్నా కష్టం. ఎంత పోరాడినా సరే మనం వాటి నుండి మనం విడిపించబడడం, మూయబడిన ద్వారాలు తెరవడం కష్టం. మనకున్న బంధకాల నుండి విడుదల పొందడం కూడా మనం కష్టం. దేనివల్ల సాధ్యమంటే ఎప్పుడైతే ప్రార్థన ఉంటుందో దానివల్లది సాధ్యం. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శ్రమల యొక్క విడుదల కొరకు దావీదు చేసిన మూడో పని ఏంటో తెలుసా? మూడోది ప్రార్థన చేశాడు. ఎలాంటి ప్రార్థన అంటే రోదనతో, కన్నీటితో ప్రార్థన తను చేశాడు. హల్లెలూయా. శ్రమలు విడుదల కొరకు దావీదు 3 పనులు చేశాడు. ఏం పనులు చెప్పండి? 1, దేవునిపై ఆధారపడ. రెండోది విశ్వాసమును పెంచుకున్నాడు, దేవుడిపై విశ్వాసాన్ని వృద్ధి చేసుకున్నాడు. మూడోది రోదనతో ప్రార్థన, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేని కొరకు? విడుదల కొరకు. శ్రమలు. ఎలాంటి శ్రమలు కలిగాయి అతనికి? చాలా భయంకరమైన శ్రమలు 7 కూడా మనం ధ్యానించాం. ఇప్పుడు దేవునిపై తను ఎప్పుడైతే ఆధారపడ్డాడో, తన విశ్వాసాన్ని దేవుడిపై ఎప్పుడైతే విడిచిపెట్టలేదో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే తను రోధించి ప్రార్థించాడో, అప్పుడు దేవుడు జోక్యం చేసుకుని మరలా దేవుడు దావీదు జీవితంలో ఏం చేశాడు అనే విషయాన్ని మనం గమనించగలిగితే ఇక్కడ 9, 10 వచనాల్లో మనకు కనపడుతుంది. ఏంటంటే, యెహోవా నా విన్నపం ఆలకించున్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును, నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు, వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. ఇక్కడ భక్తుడైన దావీదు అంటాడు, ఏమన్నాడంటే, ఆయన నా ప్రార్థన ఆలకించాడు. ఆలకించి ఏం చేశాడు? ఇప్పుడు ఇంతకుముందు ఎవరు ఎదిరారు? ఇంతకుముందు ఎవరు ఎదిరారు? ఇప్పుడు ఎవరు ఎదురుతున్నారట? అమ్మా, అంతకుముందు ఎవరు ఎదిరారని చెప్పు. దావీదు ఎదిరాడు. ఇప్పుడు ఎవరు ఎదురుతున్నారు? నా శత్రువులు సిగ్గుపడి బహుగా అదరుచున్నారు. ఇంతకుముందేమో దావీదు ఎదిరాడు. ఎప్పుడైతే దేవునిపై ఆధారపడ్డాడో, ఎప్పుడైతే విశ్వాసాన్ని విడిచిపెట్టలేదో, ఎప్పుడైతే రోధించి ప్రార్థన చేశాడో, ఈ ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేశాడంటే, ఇప్పుడు తన అదురు తీసివేసి దేవుడు ఏం చేశాడంటే, తన శత్రువులకి దేవుడు అదురును పంపించాడు. ఎవరైతే తన అదురు పుట్టిస్తున్నారో వాళ్ళకు అదురును దేవుడు పుట్టించాడు. అంటే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇదిగో వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. నా ప్రార్థన ఆలకించాడు. నా శత్రువులు అదురుతా ఉన్నారు, వారు సిగ్గుపడి వెనుకకు మళ్ళుతా ఉన్నారు. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దావీదుకు కలిగిన ఇదిగో శ్రమలన్నిటిలో నుండి కూడా దేవుడు విడుదలను దేవుడు దయచేశాడు. శత్రువులు చేతిలో నుండి విడిపించాడు. శత్రువులు పెట్టే బాధలో నుండి దేవుడు విడిపించాడు. శత్రువులు చేయాలనుకున్న కీడు నుండి దేవుడు దావీదుని విడిపించాడు. గనుక దేవుడు తన విషయములో జోక్యం చేసుకుని ఏం చేశాడో తెలుసా? ఇదిగో శ్రమల నుండి దావీదుని దేవుడు విడిపించాడు. దేవునికి స్తోత్రం. చివరికి సారం ఏంటంటే, దేవుడు తన శ్రమలన్నిటిలో నుండి కూడా దేవుడు విడిపించాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటి నుండి ఆయన అతనిని విడిపించును అనేటటువంటి మాట. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దావీదు శ్రమలన్నిటిలో నుండి కూడా దేవుడు దావీదుని విడిపించాడు. దేవునికి స్తోత్రాలు కలగాలి. ఎన్ని శ్రమలో తెలుసా? చెప్పండి. 1, నా ప్రాణము. 2, తర్వాత 3, 4 మూలుగుచున్నాను. 5
కన్నీరు కాచుతా ఉన్నాను. 6 గుంటలు పడుచున్నాను. 7 బాధ. ఇప్పుడు ఇన్ని బాధల్లో నుండి ఎవరు విడిపించి, ఈ బాధల నుండి విడుదల పొందడానికి దావీదు ఏం చేశాడు? దేవునిపై ఆధారపడ్డాడు. తర్వాత రెండోది విశ్వాసమును విడిచిపెట్టలేదు. మూడోది రోదన ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఇన్ని శ్రమల్లో నుండి దావీదుని ఎవరు విడిపించారు? దేవుడు విడిపించాడు. దేవునికి స్తోత్రం. ఏ రోజున ఒకవేళ ఇలాంటి దావీదు లాంటి శ్రమ మన జీవితంలో ఎవరికన్నా ఉంటే, ఆ శ్రమ రావడానికి కారణం మనమన్నది ప్రశ్న వేసుకోవాలి. ప్రశ్న వేసుకుని మనం కూడా ఏం చేయాలంటే దేవుడి దగ్గర పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడి మనం కూడా ఏం చేయాలంటే దేవునిపై ఆధారపడాలి. శ్రమల్లో మనం దేవుని మీద విశ్వాసాన్ని విడిచిపెట్టుకోకుండా విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలి. మూడోది ఏంటంటే ఆ శ్రమలు విడుదల కొరకు దేవుని దగ్గర రోదన ప్రార్థన మనం చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడంటే మనకున్న శ్రమల్లో నుండి కూడా దేవుడు మనలను విడిపిస్తాడు. దేవుడు మహాకృపను బట్టి ఏ రోజున ఎవరి జీవితంలోనన్నా అలాంటి దావీదు కలిగిన లాంటి అనుభవాలు ఏదైనా ఉంటే దేవుడు మనల్ని కూడా దావీదుని విడిపించినట్లుగా మనల్ని కూడా అటువంటి శ్రమల నుండి విడిపించి మనకి కావలసిన శాంతిని, సమాధాన, నెమ్మదిని కూడా దేవుడు దయచేయాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచుకుని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా దేవా, నీకు వందనాలయ్యా. నాయన కీర్తనల గ్రంథంలో 6 కీర్తనలు ఉన్న కొన్ని విషయాలు మాకు నేర్పించారు. అందున దావీదు కలిగిన శ్రమలు, ఆ శ్రమలు విడుదల కొరకు నాయన దావీదు నీపై ఆధారపడ్డాడయ్యా. నాయన విశ్వాసమును విడిచిపెట్టలేదయ్యా. శ్రమల్లో కూడా అయ్యా రోధించి శ్రమలు విడుదల కొరకు రోదంతో ప్రార్థించాడు. అలా చేయగా తనకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి తన ప్రాణమును విడిపించి తనకు నెమ్మది ఇచ్చావు ప్రభా. ఈ రోజు నాయన నీ మాటలు విన్న మా జీవితాల్లో ఒకవేళ నీ మాట వినని వారిగా ఉంటే మమ్మల్ని క్షమించండి. ఒకవేళ మా జీవితంలో శ్రమలు అనే అనుభవం మాలో ఉంటే ఈరోజు ఆ శ్రమల్లో విడుదల కొరకు మేము కూడా నీ మీద ఆధారపడటకు సహాయం చేయండి దేవా. మేము అయ్యా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా విశ్వాసమును మేము బలపరుచుకుంటకు సహాయం చేయండి అయ్యా. మేము తండ్రినైనా ప్రార్థన అనేటటువంటి నైనా రోదనతో ప్రార్థించే కన్నీటి ప్రార్థన అనుభవాన్ని కూడా మాకు దయచేయండి నాయన. ఇక్కడ ఈ మాటలు విన్న బిడ్డల జీవితాలు ఇలాంటి అనుభవాలు మీరు ఇచ్చి, ఒకవేళ ఎవరి కుటుంబంలో ఉన్న అలాంటి అనుభవాలు ఉంటే దావీదును విడిపించినట్లుగా నీ బిడ్డలను మమ్మల్ని కూడా విడిపించి నీ సంపూర్ణమైనటువంటి నెమ్మది, సమాధానము, శాంతి మాకు అందరికీ దయచేయమని ఈ వాక్యం దృష్టి ఎత్తుకొని పోకుండా మంచి నేలను పడిన విత్తనంగా నైనా మాలో నూరంతలుగా ఫలించుటకు సహాయం చేయమని కోరుతూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ పుణ్యనామములో ప్రార్థించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.